హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సొరకాయ చపాతీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా సొరకాయ శుభ్రంగా కడుక్కొని సన్నగా తురుముకోవాలండి. చక్కగా తురుముకున్న దాంట్లో తగినంత బియ్యం పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ముద్దలా కలుపుకోవాలండి. సొరకాయ బాగా లేతదైతే అందులో ఉన్న వాటరే సరిపోతుంది. నాకు కొంచెం వాటర్ పట్టిందండి. నేను వాటర్ వేసి మొత్తం మంచిగా చక్కగా ఈ విధంగా కలుపుకున్నానండి. ఇందులో బియ్యం పిండే వేయాలని ఏం లేదండి. గోధుమ పిండి వేసుకోవచ్చు, జొన్న పిండి వేసుకోవచ్చు. మన ఇంట్లో రకరకాల పిండిలు ఏదున్నా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు బియ్యం పిండి వేసి చూపిస్తున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ముద్ద తీసుకొని ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్ తడిపి చక్కగా అలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి కొంచెం ఆయిల్ రాసి చిన్న మంట మీద సొరకాయ చపాతీ అటు ఇటు రెండు వైపులా నిదానంగా కాల్చుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, బాగా ఉడకదు లోపట. అదేవిధంగా అన్నీ ఇలా చిన్న మంట మీద కాల్చుకున్నానండి. సొరకాయ చపాతీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం దాన్ని టేస్ట్ చేసి చెప్తాను. దీనికోసం ఇంట్లో ఉన్న ఏ చట్నీ అయినా సరిపోతుంది. మామిడికాయ చట్నీ కానీ ఎలాంటి చట్నీలు ఉన్నా, కర్రీస్ ఉన్నా సరిపోతుందండి. ఈరోజు నేను ఇంట్లో కొత్తిమీర చట్నీ, దాని కాంబినేషన్గా మీగడ పెరుగుతో తిన్నానండి. చాలా టేస్ట్ బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.